అంత పెద్ద సెక్రటరేట్ పక్కన అంత పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఓ పూలమాల వేసేందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రావు, ఓ నివాళులు అర్పిస్తేందుకు చేతులు రావు. అక్కడికి పోయి కనీసము శ్రద్ధాంజలో లేకపోతే ఏదో ఒకటి ఒక దండం పెట్టుకొని రానికి కూడా చేత కాదు. సరే ప్రభుత్వం అంటే పోతలేదు, ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఆ 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, ప్రపంచంలోనే అత్యంత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ మీద కోపంతో అంబేద్కర్ దగ్గరికి ఈ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి పోతలేరని అనుకుందాం. మరి ఎందుకు ఆ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయాలి? సాధారణ పబ్లిక్ కూడా పోకుండా, అడిగి ఎవరు పోకుండా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మేధావులు ఎవరు కూడా అక్కడికి పోకుండా అక్కడ కంచెలు, ముళ్ళ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయాలి? బారికేట్లు ఎందుకు పెట్టాలి? దేనికోసం పెట్టాలి? అక్కడికి సాధారణ పబ్లిక్ కూడా మోస్తారు. వీళ్ళు పోతే ఆ పాపాత్ములు, వీళ్ళని పొమ్మని కూడా అడగట్లేదు. ఎందుకంటే కుర్చ బుద్ధి వీళ్ళది, నీచ బుద్ధి వీళ్ళది. వీళ్ళది ఎట్లుంటుందంటే, అంటే వీళ్ళు కేసీఆర్ దాన్ని లాంచ్ చేసిండు కాబట్టి, సో ఆడికి పోతే కేసీఆర్ గుర్తొస్తాడు కాబట్టి మరి పోతనే అంటుంది వీళ్ళు. మరి అదే కేసీఆర్కి అయితే సెక్రటరియట్లా ఉంటారు, వీళ్ళు సెక్రటరియట్ నుంచే పరిపాలన చేస్తారు. అదే కేసీఆర్ కట్టినటువంటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా మార్చుకొని 2 మంత్రులు అందులో ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఒకరు మంత్రి గారు. అదే కేసీఆర్ కట్టినటువంటి చాలా నిర్మాణాలు, చాలా భవనాలలో కలెక్టరేట్ సముదాయాల్లో ఇలా కలెక్టర్లు ఉంటున్నారు, జిల్లా మంత్రులు పోయి కూర్చుంటున్నారు అలా. మరి అన్నీ కేసీఆర్ కట్టినాయి కాదా? ఆ నాకెందుకు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమ సాధనలో ఎవరి పాత్ర ఎంత? కేసీఆర్ గారిది కీలక పాత్ర కాదా? ఇట మాట్లాడుకోవడం చాలా కథ ఉంటుంది. మరి సరే కేసీఆర్ మీద మీకు కోపం ఉన్నది, రాజకీయంగా ఆయన మీకు నచ్చలేదు కాబట్టి సరే మీరు పోకపోతే మా ఆడికి సాధారణ పబ్లిక్ లైన్ ఆడికి ఓనియాలి కదా. పోనిస్తే మీది కురుచబుద్ధి కాబట్టి మీరు ఓకపోయినా నడుస్తుంది. పబ్లిక్ పోతే మీకేం ప్రాబ్లం అవుతా ఉంది? పబ్లిక్ కూడా ఆడికి ఓనియకుండా మొత్తం ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టేసారు, ఎక్కడికక్కడ బారికేట్లు. ఏప్రిల్ 14 తారీఖున జయంతి రోజు ఒక పూలమాల లేదు, ఒక నివాళి లేదు, కనీసం అక్కడికి పర్యాటకులను పబ్లిక్ను కూడా ఓనియలేదు. డిసెంబర్ 6 తారీఖు నాడు ఒక పూలమాల లేదు, నివాళులు అర్పించలేదు, ఒక కొబ్బరికాయ కొట్టలేదు, కనీసం ఆడికి పోలేదు. ఆయన అవమానపరిచారు. ఆయన వర్ధంతి రోజు కూడా నిన్న ఆయన రాజ్యాంగం రాసిండు కదా, ఆ రాజ్యాంగం అమలైనటువంటి రోజు నిన్న కూడా ఆడ కనీసం ఏర్పాట్లు చేయలేదు. ఏర్పాట్లు దేవుడు ఎరుగు, ఆడికి పోతందుకు కూడా పర్మిషన్ లేకుండా చేసారు. ఒకసారి చూడండి ఆ ఫోటోలు, వీడియోలు. ఇగో గేట్లు మూసేసి పెట్టిరు, లోపడుకోకుండా గేట్లు మూసేసారు. ఇక దాసోత్సవాలను వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వాళ్ళందరూ కలిసి ఆయనకు నివాళులు అర్పిద్దామని నిన్న సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయారు. ఆడికి పోతే ఆడ కనీసము గేట్లు కూడా ఓపెన్ చేయలే. అది నిరసన కాదు, వాళ్ళు పోయింది చేతిలో పూలు పట్టుకొని పోయారు. ఆడ ఒక 2 ఇన్ని పూలు వేసి నివాళులు అర్పించి దండం పెట్టుకుని వద్దామని. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మరొకసారి ఆలోచించండి. అంబేద్కర్ మీద రాజకీయం ఏందే? ఆడిపోయినాక దాసోశ్రవణ్ గారు మాట్లాడారు, ఒకసారి బయట వినండి. ప్రజలందరికీ సందర్శన నిమిత్తం వెసులుబాటు కల్పిస్తుందో అంబేద్కర్ ఎందుకు జైల్లో పెట్టారు రేవంత్ రెడ్డి? వాళ్ళ అంబేద్కర్ హస్ బీన్ ఇంప్రిజన్డ్ బై రేవంత్ రెడ్డి టుడే. అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? మాది ప్రజాపాలన, మాది ప్రజా ప్రభుత్వము, మా దగ్గర సంఖ్యలు ఉండవు, మా దగ్గర నిర్బంధాలు ఉండవు అని చెప్పేసి పొడుగు మాటలు మాట్లాడరు కదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వీళ్ళందరూ కానీ. మరి ఎందుకు ఈ నిర్బంధం ఎందుకు సార్? అంబేద్కర్కి నిర్బంధం ఎందుకు సార్? ఈ దేశంలో ఏమైనా ఉందా? మీ నాయకుడు, మీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఏమో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము దీన్ని కాపాడుతాము, మేము ఇది చేస్తాము అని చెప్పేసి దేశం అంతా పొంగనాలు కొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మీరేమో ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాతని నిర్బంధించి జైల్లో పెట్టి మీరేమో కనీసం ఆయన చూస్తేందుకు కూడా నోచుకోలేకుండా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఈ ద్వంద్వ వైఖరి ఏంది? ఈ డ్రామా ఏంది? డబుల్ డ్రామా ఏంది? నీ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఈడ ఆయననే రాజ్యాంగం చేతులు పట్టుకొని ఇగో మేమే దీనికి మోతవర్లం దీన్ని కాపాడిక, మోడీ మొత్తం దీన్ని ఆగం చేస్తూ ఉంటాడు, ఆయన తిరుగుతూ ఉంటాడు, ఈయన ఇట్లా నిర్బంధం చేస్తూ ఉంటాడు. ఇదేనా ప్రజాపాలన? ఇంద్రమ్మ రాజ్యం అంటే గిట్లనే ఉంటుందా? చెప్పి ఇంకా గేట్లకు తాళాలు వేసి కనీసం ఎవరు కూడా లోపలికి పోకుండా, దండలు వేయకుండా, నివాళులు అర్పించకుండా అంబేద్కర్ ని కూడా బందీ చేసినాడు, నిర్బంధానికి గురి చేసినాడు. ఈ నిర్బంధం అంబేద్కర్ చేసింది కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి చేసినటువంటిది. ఇది నిర్బంధ తెలంగాణకు నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఇంకొకరు వస్తారు, కానీ అంబేద్కర్ చిరకాలం ఉండేటువంటి విగ్రహం 100%. అది కేసీఆర్ కట్టినాను, ఇంకెవరు కట్టినాను కోపం పెంచుకున్నాడు. కానీ
ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ అంబేద్కర్ స్టాచ్యూ ఆడ పర్మనెంట్ అది. కొన్ని వందల ఏళ్ళు అలా ఉండిపోతుంది టీవీగా. తెలంగాణకు ఒక చిహ్నంగా ఉండిపోతుంది. ఓవైపు సెక్రటరేట్, ఒకవైపు అంబేద్కర్ విగ్రహం, మరొక వైపు తెలంగాణ అమరవీరులకు గుర్తుగా అమరజ్యోతి. ఇవన్నీ కూడా అలా ఉండిపోతాయి, తెలంగాణ చరిత్రలో ఉండిపోతాయి. నువ్వు ఇలా ఏదో 5 ఏళ్ల కోసం ఒక జీతం చేస్తేందుకు జీతగాని లెక్క ఎక్కినావు. నువ్వు నీ జీతం 5 ఏళ్ళ నాడు ఒడిచిపోతుంది. ఇప్పటికే 7.5 ఒడిచిపోయింది. ఇంకొక 3.5 ఏళ్ళు ఉన్నది. ఈ 3.5 ఏళ్ళల్లో నువ్వు దిగిపోతావు, ఇంకొకటి వస్తాడు, ఇంకొక జీతగాడు వస్తాడు తెలంగాణకి. అంతే. నువ్వు నీ పరిమితమైనటువంటి పదవి కోసం, నీ పరిమితమైనటువంటి ఈ టైం కోసం నువ్వు మొత్తాన్నే అంబేద్కర్ని అవమానపరిచేంత మోతవారి మొగోని అయిపోయినావు అనమాట రేవంత్ రెడ్డి. ఇక ఈడికి పోయి ఎన్నికలు కథ కాదు. కానీ అంబేద్కర్ యూనివర్సిటీకి పోయి నిన్న ఆడ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసిండు. సంతోషం, అది ఓపెనింగ్ చేయడాన్ని ఏం తప్పు పడతలేను. కానీ ఈడ ఉన్న విగ్రహం ఎందుకు కనపడతలేదు? ఇంత నీచమా, గింత కుర్చబుద్ధి ఉంటుందా? ముఖ్యమంత్రి అన్నప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి నువ్వు, గాళ్ళకు వీళ్ళకు కాదు కదా. అంబేద్కర్ యూనివర్సిటీ వరకు ఏమో ముఖ్యమంత్రి నువ్వు, ఈ అంబేద్కర్ విగ్రహానికి వచ్చేసరికినే ముఖ్యమంత్రి కావా? ఆడ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈడ కూడా ముఖ్యమంత్రి కావాలి కదా. ప్రజలందరికీ ముఖ్యమంత్రివి నువ్వు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకు, కొంతమందికి, కొన్ని ఏరియాలకే ముఖ్యమంత్రివి కాదు. ఆ సోయా ఇంగితం తెచ్చుకో ఇప్పటికైనా. ఇంకా ఏమైనా మారుతుందేమో, జర బూతులు ఏమో తగ్గిస్తాడేమో అనుకున్నాం. కానీ మళ్ళీ అదే కథ ఉన్నది, సేమ్ అదే కథ ఉన్నది. కుక్కతోక వంకర అంటాం కదా, నీది వంకర కాదు, 16 వంకరలు ఉన్నది నీ తోక. మరి అది ఎప్పుడు చక్కగా అవుతుందో, నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేస్తావో ఏందో తెలంగాణ ప్రజలకు అర్థం అవుతలేదు. ఇప్పటికీ కూడా అర్థం అవుతలేదు. ఇంకా కూడా అర్థం చేసుకుంటారు. ఇక దగ్గర పడ్డది రైతు భరోసా. ఇవాళతోని క్లారిటీ వస్తుంది జనాలందరికీ, అర్థం చేసుకుంటారు. ఇక మీ అన్ని లంగముచ్చట్లు, అన్ని బోకర్ ముచ్చట్లు, ఈ ముంగళం అడేటివి కావని చెప్పేసి అంబేద్కర్ని అవమానపరిచి గాడుకోయి అంబేద్కర్ విగ్రహాన్ని లాంచ్ చేస్తే సరిపోతుందా? అసలు అంబేద్కర్ మీద కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి వ్యతిరేకమే తెలుసా? మొదటి నుంచి, ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి వ్యతిరేకమే. ఆయన ఓడగొట్టింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, నీచమైన కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఓడగొట్టింది ఇదే దరిద్రపు కొట్టి నీచాతిరించమైనటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కంటే కూడా ప్రమాదమైంది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోర్రి. బీజేపీ అన్న డైరెక్ట్ చెప్తా ఉంటుంది మేము ఏం చేస్తామో అనేది. ఈ సన్నాసులు చెప్పరు. మొత్తం వీళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో చూడు అలజడులు పుడుతూ ఉంటాయి, లొల్లులు పుడుతూ ఉంటాయి. వీళ్ళే ఒక సమస్యను సృష్టిస్తారు, సాల్వ్ చేసినట్టు నాటకం ఆడుతూ ఉంటారు, దాన్ని రాజకీయంగా లబ్ధి పొందుతూ ఉంటారు. అందుకే వీళ్ళ రాజకీయమే ఇంత నీచంగా ఉంటుంది. కుట్రలు కుతంత్రాలతోనే ఈ దేశాన్ని ఏలుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు రాష్ట్రంలో కూడా. మరి గింత దుర్మార్గం. మధ్యలో చూస్తే ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, రేవంత్ రెడ్డి ఇంటి పక్కనగానే ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డిలో ఏమో ఇటు సైడ్ ఉంటుంది, ఆ కేబుల్ బ్రిడ్జ్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. ఆ కేబుల్ బ్రిడ్జి అనేది దాని బ్యూటిఫుల్, దాని అందం చూడాలంటే అంటే ఆ కనువిందుగా కనిపించేది రాత్రి సమయంలోనే. ఎందుకంటే ఆ లైట్లు, ఆ విద్యుత్ కాంతుల మధ్య కొంత మంచి బ్యూటిఫుల్గా కనపడతా ఉంటుంది. ఆ కేబుల్ బ్రిడ్జికి కూడా రాత్రి టైం లైట్లు బంద్ చేసి పెట్టారు కొన్ని రోజుల దాకా. ఎందుకంటే ఆ లైట్లు చూస్తే కేటీఆర్ గుర్తొస్తారు అని చెప్పేసి. మరి ఇంత అద్దమస్తా ఈ కురచబుద్ధి ఎంత దిగజారిపోయి ఆలోచిస్తారా? మళ్ళా పేరుకేమో ప్రజాపాలన, ఈ పాలన, ఆ పాలన అని చెప్పుకోవడం. గత 1-2 నెలల నుంచి చూడండి, సెక్రటరియట్కి వచ్చింది తక్కువ, కమాండ్ కంట్రోల్ రూమ్కి పోయింది ఎక్కువ. ఆయన అంటే కమాండ్ కంట్రోల్ రూమ్కే పోయి సమీక్షలు, సమావేశాలు పెడతా ఉన్నాడు. మొన్ననే 2 రోజుల క్రితం కూడా అక్కడనే పెట్టిండి ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల కార్యక్రమాలు ఓపెనింగ్ చేసిరు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు కదా మండలానికి ఒక్కొక్క ఊర్లో. దానికి కూడా ఆయన అక్కడి నుంచి సమీక్ష చేసిండు. అంతకుముందు కూడా అక్కడి నుంచి సమీక్ష చేసిండు. ఎందుకంటే ఇంటికి దగ్గర ఉంటుంది కదా, నియర్ బై అవి కరెక్ట్గా 5 నిమిషాల్లో వీడికి వచ్చేస్తాడు. ఎట్లాగా ఆయన ముఖ్యమంత్రి వస్తుందంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపరు కదా, మొత్తం అంతా ఎక్కడికక్కడ అంబులెన్స్లను కూడా ఆపేస్తారు కదా. అట్లా ఆపేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్పుకున్నాడు, నేను వస్తుంటే నా కారు వస్తుంటే ఏదో ఆపొద్దు అని చెప్పేసి గతం ఫస్ట్ చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఆయన ఏనో 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల 10 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేస్తూ ఉన్నారు. అట్లా ఆపేసి 5 నిమిషాలలో ఇంటికా నుంచి బయలుదేరి ఎస్టేట్ ఉంటుంది ఆయనది, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 45 పక్కన మన పెద్దమ్మ గుడి దగ్గర పెద్ద ఎస్టేట్, పెద్ద బంగ్లం. కేసీఆర్ బంగ్లా కంటే 3 వంతులు పెద్దగా ఉంటుంది రేవంత్ రెడ్డిది. కేసీఆర్ అన్న ఆ ప్రభుత్వం ఆయన సొంతంది కాదు, అది కట్టించింది కూడా ప్రభుత్వం కోసం, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు ఉండడం కోసం.
దానికే కేసీఆర్ గడి, కేసీఆర్ బంగ్లా అని చెప్పేసి అప్పుడు ప్రచారం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు ఉంటుండే ఆయనల్లా బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు ఉంటారు. ఈలపాలే అయింది అది. అది ప్రజాసొమ్ము, ప్రజల సొమ్ము. అది ఈయన మటుకు సొంతంగా ఆయన మంత్రి కాలేదు, పెద్దగా ఏం కాలేదు. పెద్ద ఎస్టేట్ కట్టిండు, పెద్ద రాజుల భవనాలు ఉంటాయి కదా, అట్లా కట్టిండు. ఆ నుంచి 2 నిమిషాల్లో వచ్చేస్తాడు వీరికి కమాండ్ కంట్రోల్ రూమ్కి. అక్కడికి వచ్చి సమీక్ష చేసిపోతా ఉన్నాడు. సెక్రటరీ కూడా ఏం పోతలేడు. మీరు అందరూ అనుకుంటారు పోతున్నాను, ఎందుకంటే మనం పెద్ద ఫోకస్ పెడతలేం కదా. ఇక ఏం చేస్తారు, పోయినా కట్టేది లేదు, పోకపోయినా కట్టేది లేదు అని మనం పెద్ద ఫోకస్ చేస్తలేం కాబట్టి ఆయన సెక్రటరీకి ఏం పోతలేడు. ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాజ్యాంగాన్ని కాలు రాస్తా ఉండు. రాజ్యాంగ నిర్మాతని ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అవమానించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. కాబట్టి నిరసన తెలిపేందుకోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం, సందర్శన కోసం, నివాళుల కోసం, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసం. ఇకనైనా సరే ఊకోండి సార్, మీరు అమాయకులు. ఆయనకు బుద్ధి వస్తుందా? ఆయనకు బుద్ధి వస్తుందా? వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చేటువంటి అవకాశం అస్సలు లేదు. 1.5 కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. సంవత్సరం అయిపోయి ఇది అంటే 2 నెలలు 3వ నెల నడుస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఏం రాదు ఆయనకు బుద్ధి. ఆయన అదే. కాకపోతే ఏంటంటే జర్ర ఇప్పుడు కొంచెం ఇప్పుడు కంట్రోల్ అయ్యిండు. మళ్ళీ చూడుర్రి, ఇది కాదురా మన క్యారెక్టర్, మనం అసలు క్యారెక్టర్ మనదే. మనం ఎంతసేపు ఉన్నా బూతులు తిట్టాలి, లాగా తొండలు ఇవ్వాలి, ఇవన్నీ ఏమంటారు డయర్లు వీకాలి, మెడలు వేసుకోవాలి, ఇట్లాంటిది క్యారెక్టర్ అనేది. ఆయనకు బుద్ధి వస్తుంది అని చెప్పడము, బుద్ధి ఎప్పుడా అనుకోవడం మీ అమాయకత్వం, బీఆర్ఎస్ పార్టీల అమాయకత్వం, బీజేపీ పార్టీల అమాయకత్వం, ప్రజల అమాయకత్వం, మేధావుల అమాయకత్వం, మీది అమాయకత్వం. ఆయనకి ఏం బుద్ధి రాదు. ఆయన క్యారెక్టర్ కరెక్ట్గానే ఉన్నది. ఆయన ఎట్లా ఉన్నాడో అట్లనే ఉన్నాడు. ఆయన ఏం మారదు, మారేటువంటి అవకాశం కూడా లేదు. ఏదో కొంత అడిటి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏమైనా తేడా అవుతుందేమో అని చెప్పేసి అంతే, సమయం తగ్గట్టు ఒదిగి ఉంటున్నాడు అంతే. సో కాబట్టి అంబేద్కర్ గారికి నిన్న ఈ రకంగా అవమానం చేసింది. ఒకవైపు జాతీయ జెండాకు అవమానం. జాతీయ జెండా కూడా చూసినాం కదా మనం, నిన్న అది కూడా చూపించిన మీకు. ఇగో జాతీయ జెండాకు ఇట్లా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, ప్రభుత్వ అఫీషియల్ హ్యాండిల్, తెలంగాణ డిజిటల్ మీడియా అనేటువంటి ప్రభుత్వ అఫీషియల్ హ్యాండిల్ జెండాను తిరిగేసి పెట్టిర్రు. తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసిర్రు. ఇక్కడ అవమానం. అలాగనే ఇంకా వీడియోలు ఉంటాయి కొన్ని. ఇంకో చూడండి, ఇట్లా ఉల్టా పల్టా ఎగిరేసి అవమానం. ఇంకొక దగ్గర జెండా ఎగిరేసిన తర్వాత కింద కాడ ఊడిపోయింది, మొత్తం ఇట్లా ఊగుతా ఉన్నది. అట్లా అవమానం. వాళ్ళు జెండానే అవమానిస్తారు, అంబేద్కర్నే అవమానిస్తారు. వీళ్ళది ఒక సపరేట్ కథ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లా అంబేద్కర్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ అదే అంబేద్కర్ లేకపోతే, అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే, ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే మన తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఇలా ఆయన దయాదాక్షిణ్యాల మీద, ఆయన ముందు చూపు వల్ల, ఆయన పెట్టినటువంటి దానివల్ల ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకొని, పోరాటంతో సాధించుకొని ఇవాళ మన స్వరాష్ట్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయాదాక్షిణ, ఆయన భిక్ష వల్ల మనం చేసేది. సో కాబట్టి మన తెలంగాణ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అంబేద్కర్ అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పుదాము, ఏ రకంగా బుద్ధి చెప్పుదాము, ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ నిర్బంధంకి వెళ్ళి అంబేద్కర్ని మనం విముక్తులను చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇది పరిపాటి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ని అవమానించడము పరిపాటిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది.